హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ తెర మీదకి సోషల్ మీడియాలో తారా చౌదరి చర్చ జరుగుతుంది. ఈ తారా చౌదరి సెక్స్ కుంభకోణం కానీ, తారా చౌదరి ఆ రోజులో చేసినటువంటి హంగామా కానీ, ఆ కేసు తాలూకు ప్రకంపనలు కానీ మనందరికీ గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకుందాం. వాస్తవానికి తారా చౌదరికి ఈ కేసుకి ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఆనాడు తారా చౌదరి సెక్స్ కుంభకోణం చెప్పొచ్చు, బలవంతంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిందని, మహిళలను ఉద్యోగాల పేరిట గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేసిందని, ఈ విధంగా ఆమె పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, సినీ తారలకు, రాజకీయ సెలబ్రిటీలకు, పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండడమే కాదు, వాళ్ళందరికీ కూడా అమ్మాయిలను సప్లై చేసిందంటూ ఆ రోజు సంచలనం రేపించిన కేసు తారా చౌదరి కేసు. అయితే అందులో భాగంగా వినిపించినటువంటి ఈ ఒక ప్రముఖ పేర్లు ఈరోజు మళ్ళీ ప్రస్తావనకు రావడం, నిజంగా తారా చౌదరి ఆనాటి కేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. అందులో వినిపించిన రాజకీయ నాయకుని పేరు ఒకటి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి తారా చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి అస్తం ఏంటి అంటూ ఆ రోజు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సో ఆనాటి తారా చౌదరి కేసు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళొకసారి సోషల్ మీడియాలో ఆ తాలూకు పోస్టులు, ఆ తాలూకు కామెంట్లు, చర్చలు జరుగుతున్నాయి. తారా చౌదరికి రేవంత్ రెడ్డికి ఏమిటి సంబంధాలు ఉన్నాయి, నిజంగా సంబంధాలు ఉన్నాయా లేవా అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆనాడు తారా చౌదరి కేసులో చాలామంది పోలీస్ ఆఫీసుల పేర్లు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, సినిమా తారలు, సినిమా నటుల పేర్లు కూడా వినిపించాయి. అంత సంచలనం రేకించినటువంటి ఆ కేసు, తారా చౌదరి కేసు, ఒకసారి మనం అసలు ఆ కేసు వివరాలు ఏంటో మనం చూద్దాం. 2012 ఏప్రిల్లో తారా చౌదరి కేసు వెలుగులోకి వచ్చింది. వైజాగ్ నుంచి వచ్చినటువంటి లక్ష్మి అనే అమ్మాయి పోలీసు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన కేసు వివరాలు ఏంటంటే, లక్ష్మి అనే అమ్మాయి తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి అలియాస్ మంజుల అనే ఈమె విశాఖపట్నంలో ఒక గోల్డ్ షాప్కి వెళితే అక్కడ సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మిని అమ్మాయిని హైదరాబాద్కి వస్తే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి స్నేహపూర్వకంగా మాట్లాడి హైదరాబాద్కి వచ్చిన తర్వాత బలవంతంగా వ్యభిచార కూపులం నెట్టివేసి గదిలో బంధిస్తే వెంటనే తారా చౌదరి తన పరువు భంగం కలుగుతున్నట్టు ఆమె వచ్చి కూడా పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించింది. వెరసి కేసు దర్యాప్తు వేగవంతం చేసి లోతుకు వెళ్తే ఇక్కడ పెద్ద తారా చౌదరికి సంబంధించినటువంటి సెక్స్ కుంభకోణం, వ్యభిచార లింకులు బయటపడ్డాయి. దాంతో ఆమె కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె భర్తని కూడా, ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ నేపథ్యంలో వినిపించినటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్ల పేర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు, ఈమె అందరితోటి అమ్మాయిల వ్యవహారాలని చేస్తూనే దాంతోపాటు వాళ్ళ ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, వాళ్ళ ఏకాంతంలో ఉన్నటువంటి సన్నివేశాలను రికార్డ్ చేసి పుట్టల కొద్దీ సీడీలు రూపంలో దాచుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేదని కూడా బయటకు వచ్చింది. ఈ విషయంలో కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయం కూడా తరచూ రాజకీయాల్లో చర్చ జరిగింది. ఈ తారా చౌదరి కేసులో రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నాయి, అతనితో సన్నిహిత సంబంధం ఉందా, లేకపోతే అతను ఇంకే విధంగా దీంట్లో బెనిఫిషరీగా ఉన్నాడా, విక్టమ్గా ఉన్నాడా అంటూ ఆ రోజుల్లో చర్చ జరిగేది. అయితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదని. దాంతోపాటు తారా చౌదరి కూడా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి పరిచయాలు కూడా లేవు, అసలు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, ఇంతవరకు చూడలేదంటూ కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఖండించింది. అయినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అదే విషయాన్ని ఒకసారి సోషల్ మీడియాలో అతనికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదా ఇతర పార్టీల వాళ్ళు దాన్ని ప్రస్తావిస్తూ ఈ మధ్యకాలంలో తరచూ చర్చలు జరుగుతుంది. మొత్తం మీద మళ్ళొకసారి పాత విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రశ్నను దెబ్బతీసే ప్రయత్నంగానే తారా చౌదరి కేసు మళ్ళీ ఒక్కొక్కసారి వైరల్ అవుతుందని కూడా మనం భావించవచ్చు.